మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షన్నస్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ చాందిని. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి డెలివరీ డే వ్లాగ్. మా సిస్టర్ అయితే ప్రెగ్నెంట్ అని చెప్పాను కదా లాస్ట్ వీడియోస్లలో. డెలివరీ అయితే అయిపోయింది. రంజాన్ ముందే డెలివరీ అయితే అయిపోయింది. వీడియో ఎడిట్ చేయడం అయితే చాలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ హాస్పిటల్ వచ్చేసి రోహన్ హాస్పిటల్. మా సిస్టర్ అయితే రోహన్ హాస్పిటల్లో అయితే చూపించుకుంది. నేను కూడా ఇందులోనే చూపించుకున్నాను. మార్నింగ్ 5 o'clock హాస్పిటల్ కి అయితే రీచ్ అయిపోయారు. ఎందుకంటే 3 o'clock పెయిన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. మా సిస్టర్ కి వాటర్ బ్రోక్ అయ్యి పెయిన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయంట. అందుకనే 5 వరకు అయితే హాస్పిటల్ కి అయితే వచ్చారు. ఈవినింగ్ వరకు ట్రై చేశారు, కానీ తన వల్ల అయితే కాలేదు. సి సెక్షన్ అయితే చేస్తా అన్నారు మేడం. తను కూడా ఓర్చుకుంటలేదని అందుకనే ఆపరేషన్ కిట్ అయితే తీసుకొచ్చుకున్నారు. ముందుగానే లగేజ్ బ్యాగ్ ప్యాక్ చేసుకోవడం వల్ల వెంటనే హాస్పిటల్ కి అయితే వచ్చేసారు. నేను లగేజ్ బ్యాగ్ వీడియో కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకుంటే ఒకసారి అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఫైనల్ గా అయితే ఆపరేషన్ థియేటర్ కి అయితే తీసుకెళ్లారు. ఫ్యామిలీ మొత్తం కలిసి ఇక్కడ ఆపరేషన్ థియేటర్ ముందైతే కూర్చున్నాము. న్యూ బర్న్ కోసం వెయిటింగ్ అయితే చేస్తున్నాము. అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు, కానీ ఇక్కడ మా ఫయాజ్ అయితే చాలా టెన్షన్ అవుతున్నాడు. తనైతే ఇక ఒక్క దగ్గర అయితే కూర్చోలేదు. అందరం అయితే ఎవరి ప్లేస్లలో వాళ్ళైతే కూర్చున్నాము. మా ఫయాజ్ ఒక్కడే అటు ఇటు తిరుగుతూ అయితే ఉన్నాడు. చాలా టెన్షన్ పడ్డాడు ఇద్దరు ఎలా ఉంటారో అని. ఎందుకంటే వాటర్ బ్రోక్ అయితే అయినాయి కదా, అందుకని చాలా టెన్షన్ అయితే పడ్డాడు. ఇక ఫైనల్ గా అయితే బేబీ వాయిస్ అయితే వినిపించింది. మా సిస్టర్ కూడా మదర్ అయితే అయిపోయింది. మా ఫ్యామిలీలో న్యూ మెంబర్ అయితే యాడ్ అయిపోయారు. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక్కడ మేము స్వీట్స్ తో అయితే సెలబ్రేట్ అయితే చేసుకున్నాము. స్వీట్ అయితే అందరికి పంచేసాము. మా ప్రిన్స్ అయితే వచ్చేసాడు. మా ఫ్యామిలీలో సెకండ్ ప్రిన్స్. ఫస్ట్ అయితే బేబీని మా ఫయాజ్ అయితే ఎత్తుకున్నాడు. తర్వాత ఫ్యామిలీ మొత్తం అయితే ఎత్తుకున్నాము. ఇక్కడ వాళ్ళ బాబాయ్ అయితే ఎత్తుకున్నాడు. తనకైతే బేబీ గర్ల్ రావాలని అనుకున్నాడు, కానీ బాయ్ అయితే వచ్చేసాడు. బేబీని రూమ్ కి తీసుకొచ్చి డ్రెస్ అయితే వేసాము. న్యూ డ్రెస్ హాస్పిటల్ డెలివరీ బ్యాగ్ లో అయితే చూపించాం కదా, ఆ డ్రెస్ అయితే వేసాం ఫస్ట్. ఇక్కడ నేను బేబీ ఫేస్ అయితే రివీల్ చేశాను ఫ్రెండ్స్. ఎవరైతే దిష్టి అయితే పెట్టకండి ఫ్రెండ్స్. ఇక్కడ మా షన్ను అయితే వాళ్ళ చిన్న బ్రదర్ అయితే ఎత్తుకుంది. ఫస్ట్ డే అయితే అస్సలు ఎత్తుకోలేదు, సెకండ్ డే అయితే ఎత్తుకుంది. అందరూ రిలేటివ్స్ అయితే వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ నేను కూడా ఎత్తుకున్నాను. మా సిస్టర్ కి ఈవినింగ్ టైమ్ లో డెలివరీ అవ్వడంతో నైట్ వరకు ఐసీయూలనే ఉంచారు. నైట్ 12 అలాకి రూమ్ కి అయితే షిఫ్ట్ చేశారు. ఆ రోజు అయితే ఏం తినిపివ్వనివ్వలేదు. సెకండ్ డే అయితే మిల్క్ ను బ్రెడ్ అయితే తినిపిమన్నారు. ఇక్కడ నేను మిల్క్ అయితే తీసుకెళ్తున్నాను. మా రిషాన్ అప్పుడైతే ఈ ఫ్లాస్క్ అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్. ఇదైతే చాలా యూజ్ అవుతుంది. ఇందులో ఎక్కువ సేపు అయితే వేడిగా ఉంటుంది. ఇందులో కూల్ గా వేసుకోవచ్చు, హాట్ వి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఇది మిల్క్ తీసుకెళ్లడం కోసం, టీ తీసుకెళ్లడం కోసం అయితే యూస్ చేస్తున్నాను. ఇక్కడ మా సిస్టర్ కోసం అయితే పాలైతే వేడి చేస్తున్నాను. ఫస్ట్ డే అంటే ఏం తినకూడదు, సెకండ్ డే అంటే మిల్క్ బ్రెడ్, థర్డ్ డే వచ్చేసి ఉప్మా ఇంకా చపాతి ఇడ్లీ ఇవైతే తినొచ్చు టిఫిన్స్. ఎవరికైనా కూడా న్యూ మదర్స్ కి మిల్క్ అయితే రావు 3 days వరకు. 4th డే అయితే స్టార్ట్ అవుతాయి మిల్క్ రావట్లేదు కదా అని డబ్బా పాలు అయితే బేబీకి పెట్టకండి ఫ్రెండ్స్. 4th డే నుండి లైట్ గా రైస్ అయితే తినొచ్చు, అది కూడా తక్కువ క్వాంటిటీలో అయితే తినాలి సి సెక్షన్ అయిన వాళ్ళు. కర్రీ అయితే ఎక్కువ క్వాంటిటీలో అయితే తినొచ్చు. దొండకాయ, బీరకాయ, ఇంకా మటన్ కీమా ఉంటుంది కదా, కీమా, తోటకూర ఇలాంటివి అయితే తినొచ్చు. అలాగే ఎల్లిపాయ కారం కూడా తింటే మిల్క్ అయితే ఎక్కువగా వస్తాయి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్ మీ చాందిని. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్యూ.